శ్రీ మహాజనాధిపతి జన్మ. మర్నాడు ఉదయమే ధర్మరాజు యుధిష్ఠిరుడు తన సోదరులతో కలిసి ఆ నూతన సభాభవనంలో ప్రవేశించాడు. రాజులందరూ ఉన్నారు, అందరినీ కలుసుకున్నారు. వారి యొక్క వయస్సు, వారి యొక్క అర్హతను అనుసరించి వాసనాలు ఏర్పాటు చేశారు. అక్కడ శకుని ధర్మరాజుతో మాట్లాడుతున్నాడు. నాయనా యుధిష్ఠిరా, ఇక్కడ ఈ సభలో పాచికలు ఆడేటువంటి బల్లను ఏర్పాటు చేశారయ్యా. అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక పాచికలు విసురుదాం, జూదం ఆరంభిద్దాం, సమయం ఆసన్నమైంది అని చెప్పాడు. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, నికృతి దేవనం పాపం నక్షాత్రోత్ర పరాక్రమ నచరీతి ధ్రువా రాజన్ను కింతం జూతం ప్రశంససి. జూదము కపటపూరితమైనది, ఇది పాపం. జూదం ఆడడం అనేది పాపం. ఇందులో క్షత్రియ సంబంధమైనటువంటి పరాక్రమానికి ఎక్కడా చోటు లేదు, నిశ్చితమైనటువంటి నీతి లేదు ఇందులో. కాబట్టి నువ్వు జూదాన్ని ఎందుకు కొనియాడుతున్నావు అని అడిగాడు. కపటంతో కూడినటువంటి జూదము గౌరవింపదగినది కాదు అని సజ్జనులు ఎవరూ ప్రశంసించరు. జూదరులు మాత్రమే ప్రశంసిస్తారు, కానీ సజ్జనుడైన వారు జూదాన్ని ఎప్పుడూ ప్రశంసించరు. ఒక క్రూరుడిలాగా నువ్వు అనుచితమైన మార్గంలో మమ్మల్ని జయించాలని అనుకోకు అని చెప్పాడు. దాని సమాధానం చెప్తున్నాడు శకుని. నాయనా, పాచికలు విసిరే ముందు ఆ సంఖ్యని తెలుసుకోవడము, అందులో ఉన్న పద్ధతులన్నీ తెలుసుకోవడము, ఈ పాచికలు వేయడము, ఈ పనులు ఏవైతే ఉన్నాయో వీటి అన్నిటికంటూ కూడా ఒక ఉత్సాహం ఉన్నటువంటి వాడు, మిక్కిలి తెలివి ఉన్నటువంటి వాడు, ఆ జూదం గురించి తెలిసినటువంటి వాడు, వాడు మాత్రమే ఈ సమస్తాన్ని సహించగలుగుతాడు. జూదం ఆడుతాము. జూదం ఆడినప్పుడు మనలో ఒకరిని మాత్రమే ఈ పాచిక ఓడిస్తుంది. విరుద్ధంగా పడ్డం వల్ల ఒకడు ఓడిపోతాడు. అందువల్ల దాని చేతనే ఇక్కడ దోషం కలుగుతున్నది. అంటే పాపమంతా పాచిటిదే అంటున్నాడు. పాపమంతా కూడా పాచిటిదే అవుతుంది. అందువల్ల పాచికలు ఆడుదాం, ఇందులో ఏమీ తప్పు లేదు, ఏమీ సందేహం అవసరం లేదు, సందేహించకు, పందెం వేద్దాం, ఆలస్యం చేయకు అంటున్నాడు. అది విన్న యుధిష్ఠిరుడు అన్నాడు, మునులందరిలోని శ్రేష్ఠుడైనటువంటి అసిత దేవలుడు ఈ లోకద్వారాలన్నింటిలోని కూడా సంచరిస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడూ కూడా అతడు ఈ రకంగా చెప్పాడు, జూదరులతో కలిసి మోసపూరితంగా పాచికలు ఆడడం అనేది పాపము. ధర్మబద్ధమైనటువంటి విజయము కేవలము యుద్ధంలోనే ఉంటుంది, పాచికల్లో ఉండదు. కనుక యుద్ధ తత్పరత ఉండాలి, కానీ పాచికల ఆట కాదు అని వారు చెప్పారు. ఆర్యులు మాటలతో ఎప్పుడు కూడా ఎవరిని చిన్నపుచ్చరు, కపటంగా ప్రవర్తించరు. అందువల్ల మోసం లేనటువంటిది, దూర్తత్వం లేనిది అయినటువంటి యుద్ధం ఒక్కటే సత్పురుషుడికి వ్రతము లాంటిది. యుద్ధమే ఒక వ్రతము సత్పురుషులందరికీ కూడా. యుద్ధం ఏతత్ సత్పురుష వ్రతం అన్నాడు ధర్మరాజు. మేము మా ధనంతో శక్తిని అనుసరించి ఉత్తములైనటువంటి బ్రాహ్మణులందరినీ రక్షించడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ధనాన్ని నువ్వు జూదంలో ఒట్టకు, మమ్మల్ని ఓడించొద్దు అని చెప్పి కోరాడు ధర్మరాజు. ఒక దూర్తత్వంతో సుఖాలను కానీ ధనాన్ని కానీ నేను ఎప్పుడూ కోరుకోను. నితృత్య కామయేనాహం సుఖాన్యుత ధనానివ త్రివతస్య కృతినో వృత్తమేతన్న పూజ్యతే. సజ్జనుడైనటువంటి వాడు ఒక జోదరు యొక్క ప్రవర్తనని ఎప్పుడూ కూడా గౌరవించడు అని చెప్పాడు. ఇది విన్న శకుని
ధర్మరాజా, శ్రోత్రియుడైనటువంటి వాడు దూర్తత్వం చేతనే శ్రోత్రియుడిని వరకు చేరుకుంటాడు. ఒక విద్వాంసుడు మూర్తిని కూడా అలాగే సమీపిస్తాడు. దాన్ని నికృతి అంటారు, వంచన అంటారు. ఈ పాచిటలతో బాగా నేర్చుకున్నవాడు మోసంతోనే ఇతరులను సమీపిస్తాడు. విద్వాంసుడు కూడా అపండితుడిని అలాగే సమీపిస్తాడు. లోకులు దాన్ని నికృతి అనరు. అస్త్రవిద్యలో ఎవడైతే బాగా నిష్ణాతుడు ఉంటాడో వాడు అస్త్రవిద్యలో నిష్ణాతుడు కాని వాడిని, లేదు చాలా బలవంతుడైనటువంటి వాడు బలహీనుడైనటువంటి వాడిని ఓడిస్తూ ఉంటారు, సమీపిస్తూ ఉంటారు, ఓడిస్తూ ఉంటారు. ఇదంతా కూడా అన్ని కర్మల్లోని కూడా వికృతి ఉంటుందనే దాన్ని చూపిస్తోంది. విద్వాంసుడు పండితుడు కానివాడిని నికృతి చేతనే సమీపిస్తాడు, ఓడిస్తాడు. దాన్ని నికృతి అని అనరయ్యా అన్నాడు. కాబట్టి నువ్వు నన్ను సమీపించి ఇది నికృతి అనుకుంటే నీకు ఒకవేళ అటువంటి భయం ఉన్నట్లయితే జూద నుండి తప్పుకో అన్నాడు. అంటే చాలా పరుషంగా మాట్లాడుతున్నాడు. అది విన్న ధర్మరాజు అంటున్నాడు, పిలిచిన తరువాత మళ్ళీ వెనక్కి మరలను, ఇది అహుతో నా నివర్తేయం ఇది మే వ్రతమాహితం. అంటే ఆహ్వానం వచ్చిన తర్వాత నేను తిరిగి వెళ్ళను, ఇది నా వ్రతం. విధిష్ట బలవాన్ రాజన్ దిష్టస్యాస్మి వసే స్థితః. ఈ విధి అనేది చాలా బలీయమైనది, నేను విధికి లోబడి ఉన్నాను అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరితో నేను జూదవాడాలి, నాకు ఎదురు పందెం ఎవరు ఒప్పుతారు, ఈ నిర్ణయం అయిన తర్వాత జూదాన్ని ప్రారంభిద్దాం అన్నాడు. అది విన్నటువంటి దుర్యోధనుడు అంటున్నాడు, అహం దాతాస్మి రత్నానాం ధనానాం చపి సాంపతే మదర్థే దేవితా చాయం శకునీర్మాతులో మమ. ధర్మరాజా, యుధిష్ఠిరా, నేను రత్నాలు ధనాలు ఇస్తానయ్యా, ఇచ్చేవాడిని. నా కోసం నా మామ అయినటువంటి శకుని జూదమాడతాడు అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు, ఇతరుడి కోసం ఇతరుడు జూదమాడడం అనేది విషమమైనటువంటి పరిస్థితి. అది అన్యే న్యాన్యస్వై దూతం విషమం ప్రతిభాతి మే ఏతద్విద్వన్నుపాదత్స్వ కామమేవం ప్రవర్తతాం. అంటే ఇతరుడు కోసం ఇతరుడు జూదమాడడం అనేది విషమమైన పరిస్థితి. దీన్ని తెలుసుకోవలసింది మీ ఇచ్ఛానుసారంగా జూదాన్ని ప్రారంభించవచ్చు, జూదం ప్రారంభమవుడాట అన్నాడు ధర్మరాజు. ఈ రకంగా ధర్మరాజు చెప్పిన తర్వాత జూదం ప్రారంభమవబోతోంది. రాజులందరూ కూడా ధృతరాష్ట్రుని ముందు పెట్టుకొని సభాభవనంలో ప్రవేశించారు. ఏమాత్రము ఆసక్తి లేకపోయినా, ఏమాత్రము ఆమోదము కాకపోయినా చాలా అసంతృప్తితో, మనసులో చాలా అసంతృప్తి ఉన్నది. అయినప్పటికీ భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, వేద ధర్మ విధులైనటువంటి విదురుడు అందరూ కూడా ధృతరాష్ట్రుడు వెనకాల వచ్చారు. అందరూ కూడా వారి వారి ఆసనాల్లో ఆసీనులై ఉన్నారు. వేదవేత్తలు ఉన్నారు, సూర్యులైనటువంటి వారు ఉన్నారు, ప్రకాశవంతమైనటువంటి శరీరాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఈ సూర్యోద్యూతము ప్రారంభమైంది. ఇక ఈ సూర్యోద్యూతంలో ధర్మరాజు ఎటువంటి పందాలు పెట్టాడు, ఏ రకంగా ఓటమి పాలయ్యాడు అనేది తరువాత చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః.